అన్న చూసుకున్నట్టయితే వారం రోజుల్లో జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ఎలా ఉంది ప్రచారం జోరుగా సాగిస్తా ఉన్నారు? ఆ ప్రజల నుండి స్పందన ఏ విధంగా? ప్రజల నుండి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తా ఉంది. తప్పకుండా గెలుస్తుందండి బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలే చెప్తున్నారు తప్ప ప్రజలు ఈ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా జరగట్లేదని చెప్పేసి మేము డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్న సందర్భంగా క్లియర్ కట్ గా చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? అన్న, బీఆర్ఎస్ పార్టీ నమ్మే పరిస్థితి లేనన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సూటి ప్రశ్న ఏదలుచుకున్నాను. ఇప్పుడు మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో నింపలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలి. రెండోది, ఈ జూబ్లీహిల్స్ మైనార్టీలు పెద్ద సంఖ్యలో ఓట్లు ఉన్నాయని అప్పటికప్పుడు తీసుకొచ్చి అజారుద్దీన్ని మంత్రి చేశారు. మరి ఎవరికి భయం ఉంది? స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకు స్పష్టమైనటువంటి భయంతోనే మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సినటువంటి అవసరం పడ్డది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2 ఏళ్ళు దాటింది. మరి దాని అర్థమైంది, కాంగ్రెస్ వాళ్ళు ఓటమి భయంతోనే ఈ రోజు అది చెప్పకనే చెప్పారు స్పష్టంగా. అది పరిస్థితి. మైనారిటీ వాళ్ళు ఓట్లు ఎటు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నాయా, కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాయా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మైనార్టీ ఓట్లు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకున్నాయంటే కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో షాదీ ముబారక్ 1,16,000 ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఎలక్షన్ కంటే ముందేం చెప్పిండు? మేము 1,16,000తో పాటు తులం బంగారం ఇచ్చిండని చెప్పిండు, ఇస్తామని చెప్పిండు. ఎక్కడన్నా మరి మైనార్టీకి సంబంధించినటువంటి పేద మహిళలకు కళ్యాణ లక్ష్మి ద్వారా పెళ్లి చేసుకున్న వాళ్ళకు 1,00,000తో పాటు తులం బంగారం ఏమైనా ఇచ్చిండేమో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తులం బంగారం గురించి మాట్లాడితే మంత్రులు అంటా ఉన్నారు, మేము వాగ్దానం ఇచ్చినప్పుడు 50,000 ఉండే, ఇప్పుడు 1,50,000 అయిందని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? అదొక్కటే వాగ్దానం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 420 హామీలు ఇచ్చింటే 420 హామీస్ ఇచ్చింది. 6 ప్రభుత్వాలు అమలైతేనే అంటారు. అలా ఒకటి స్పష్టంగా అవపడుతుంది అన్న. ఏదో అవపడుతుంది, ఉచిత బస్సు అనేది ఒక్కటే అవపడుతుంది. ఆ ఉచిత బస్సు ఎవరికి అవసరం అన్న? ఇప్పుడు ఒక పేద రైతు ఊర్లో ఉండేట ఆయనకు ఉచిత బస్సు రోజు ఏమన్నా ప్రయాణం చేస్తాడా? ఆయనకు నెలకో 2 నెలలకు ఏదో అవసరం పడితే బయటకు వెళ్తాడు. ఈ ఉచిత బస్సు ఉపయోగించుకునే వాళ్ళంతా ఎవరంటే ఎంప్లాయీస్. అలాగే జీతం వస్తుంది, ఉచిత బస్సు ఉపయోగించుకుంటారు. మరి దీన్ని ఏ రకంగా చెప్పుకోవాలనో మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం పెట్టింది. కానీ దాంట్లో అత్యధికంగా మంది ఎట్లా పడితే అట్లా విచ్చలవాడిగా ఎక్కుతున్నారు. తర్వాత దాని వల్ల కూడా కొన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మొన్ననే చూసుకున్నాం, ఎక్కువ మంది ఉండడం వల్లనే యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి అంటా ఉన్నారు. అందుకనే మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒకటే సలహా ఇవ్వదలుచుకున్నాం. ఉచిత బస్సు ప్రయాణము, బస్సుల సంఖ్య పెంచండి. ప్రయాణం చేసేటువంటి మహిళలకైనా పురుషులకైనా బస్సుల సంఖ్య పెంచి బస్సుల లిమిట్ 50 మంది సీటింగ్ వరకే ఉపయోగించుకోమని చెప్పండి. దీనివల్ల ఇప్పుడు మొన్ననే యాక్సిడెంట్ అయ్యి వికారాబాద్ కాడ యాక్సిడెంట్ అయిపోయి సుమారు 22 మంది ప్రాణాలు చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలి చెప్పండి ఒకసారి? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా అదే రూట్ లో ప్రయాణం చేస్తుంది కొడంగల్. మరి కనీసం భద్రత లేని రోడ్డు ప్రయాణం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాబట్టి ఈ ఉచిత బస్సుకు సంబంధించి బస్సులన్నా పెంచండి, లేదంటే ఉచిత బస్సుకు సంబంధించినటువంటి పునరాలోచన చేయండి. మేము చెప్పదలుచుకుంది స్పష్టంగా ఇదో. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో చూసుకున్నట్టయితే మంత్రులకు కూడా అడుగడుగున విమర్శలు వస్తా ఉన్నాయి. మా 2,500 అయ్యి మా ముసలిళ్ళకు 4,000 పెన్షన్ అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నట. మీకు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంలో మీరు ఏం లేదండి, కాంగ్రెస్ ఓటేసేయండి, వచ్చే నెల పోయి 4,000 తీసుకోమని చెప్పిండు. మరి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. వికలాంగులకు 4,000 చొప్పున సుమారు 50,000 రూపాయల చొప్పున బాకీ ఉన్నాడు. మహిళలకు 2,500 చొప్పున మేము ఇస్తామని చెప్పిండు. వాళ్ళకి 50,000 పైచీలకు బాకీ ఉన్నాడు. మరి ఈ డబ్బులు ఇచ్చి ఓట్లు అడిగితే బాగుంటది. ఈ డబ్బులు ఇవ్వకుండా మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పడం సిగ్గుచేటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధానంగా. ఎందుకంటే మీరు చెప్పిన హామీలే మేము చెప్తున్నాం. మేము అదనంగా ఏం అడుగుతలేం. మీరు ఏ అయితే హామీలు 420 హామీలు చెప్పారో ఆ హామీలనే అమలు చేయమంటున్నాం తప్ప మేము అదనంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకుల్ని అడిగే పరిస్థితి మేము లేదు. నవీన్ యాదవ్ లోకల్ లీడర్, నవీన్ యాదవ్ ని గెలిపించుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు అనుకుంటా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఇక్కడ లోకల్ నాన్ లోకల్ కాదండి, ఒకటే కాంగ్రెస్ వాళ్ళకి చెప్పదలుచుకున్నా. అంటే లోకల్ ఆయన అయితేనేమో మనిషి, నాన్ లోకల్ మనిషి కాదా? సార్ నాన్ లోకల్ ఎట్టయిద్దండి? తెలుగుదేశంకి వెళ్ళి గెలిచిండు, బీఆర్ఎస్ కి వెళ్ళి 2 సార్లు గెలిచిండు. అంటే ప్రజలకు మంచి చేస్తేనే కదా గెలిచింది. మంచి చేయకుంటే గెలుస్తారా? వాళ్ళ కుటుంబం నుంచే కదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది, వేరే వాళ్ళకైతే ఇవ్వలే కదా. మరి దీన్ని ఎందుకు ఆలోచిస్తలేదు? 2, ఈ బోడబండల థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయించింది ఎవరు? స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు పైచిలకి అయితే కూడా మొన్న గోపినారు గారు దగ్గరుండి బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల అందరికి రిజిస్ట్రేషన్లు చేయించారు. ఎవరు ప్రభుత్వంలో చేయించారు? కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేయించారు. మరి ఇది కాంగ్రెస్ వాళ్ళ గుర్తు లేదా? ఇది గుర్తు లేకుండానే లోకల్ నాన్ లోకల్ అనేది దుష్ప్రచారం, తప్పుడు ప్రచారం.
గ్లోబల్ ప్రచారం తప్ప ఇది ఏం లేదు. ఖచ్చితంగా బ్రహ్మరథం పడుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి. కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని చూసే కేసీఆర్ గారు ఓటేస్తారు తప్ప ఈడ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అబద్ధ ప్రచారం, అబద్ధపు వాగ్దానాలు నమ్మే పరిస్థితి లేదు ఈ జూబ్లీస్. చెప్పండి, వారం రోజుల్లో జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ప్రజల నుండి స్పందన ఏ విధంగా వస్తుంది? నేనైతే ఊహించలేదు నవీన్ యాదవ్ కి ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. అద్భుతమైన రెస్పాన్స్. ప్రతి డివిజన్ లో కృష్ణానగర్ కానీ, బోరబండ కానీ, షేక్పేట్ కానీ, మధురా నగర్ కానీ ఇవన్నీ ఏరియాల్లో డోర్ టు డోర్ పాదయాత్ర చేసిందని పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా నవీన్ యాదవ్ కి మద్దతు తెలుపుతున్నారు. ఎందుకు తెలుపుతున్నారు? నవీన్ యాదవ్ యువకుడు. గతంలో గెలిచిన ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చి కూడా సమస్యల గురించి ప్రస్తావించలేదు, అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కాకముందే చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. సీఎం ద్వారా 100 కోట్ల వరకు శాంక్షన్ చేయించుకొని అభివృద్ధికి చేయడానికి కారకుడయ్యాడు. కృష్ణానగర్ అంటే చాలా పెద్ద సినిమా యాక్టర్లు వాళ్ళంతా నివసించే ప్రాంతం, అంటే కార్మికులు, సినిమా కార్మికులు. కానీ పైన చూస్తే అంత నాలాలు మొత్తం పొంగి పొరలాడుతున్నాయి. గత 10 సంవత్సరాలు నాలాలు పొంగి పొరలాడుతున్నాయి. ముక్కు మూసుకునే పరిస్థితి. ప్రతి షాప్ ఎట్లా ఉంటుందో 10 సంవత్సరాలు నాకైతే అర్థం కాదు. కానీ వచ్చి నవీన్ యాదవ్ వచ్చి స్థానికంగా ప్రతి షాప్ వాళ్ళకి ప్రస్తావన తీసుకొచ్చి ఈ నాలాల పరిష్కారం శాశ్వతంగా నేను రూపం వేస్తా, క్లియర్ చేస్తా. శాశ్వతంగా, టెంపరరీ కాదు, శాశ్వతంగా సమస్యలు పరిష్కరిస్తాడు. సినీ కార్మికులకు మెంబర్షిప్, లేబర్ మెంబర్షిప్ అందరికి కూడా ఇప్పిస్తాడు. తర్వాత ఆరోగ్యశ్రీ చాలా మందికి తెలియదు. రాజశేఖర్ హయాంలో ఉండే ఆరోగ్యశ్రీ ఎంత అద్భుతంగా పనిచేసింది. ఫ్రీ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా నవీన్ యాదవ్ స్థానికంగా ఉన్న అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రస్తుతం 6 గ్యారంటీ స్కీమ్స్, గృహలక్ష్మి కానీ, ఫ్రీ బస్సు కానీ, చాలా స్కీమ్స్ గురించి నవీన్ యాదవ్ అందరికి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రచారం చేసినా తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. మా 2500 మహిళలు అడుగుతా ఉన్నారు, మా 4000 పెన్షన్ ఏదని చెప్పి ముస్లాంలు అడుగుతా ఉన్నారు అని చెప్పేసి నిజమే. కానీ గత 10 సంవత్సరాల నుండి స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. అది చాలా వ్యతిరేకత పనిచేస్తుంది. ఇది పాయింట్. దానికి అనుకూలంగా ఇప్పుడు ప్రెసెంట్ మా నవీన్ యాదవ్ ప్రతి ఒక్కరితో వెళ్ళి కలుస్తున్నాడు. ఏ సమస్యలను కనుక్కుంటున్నాడు, నోట్ చేసుకుంటున్నాడు. పిఏ ద్వారా ఆ సమస్యలని పరిష్కరిస్తాను ఒక్కొక్కరికి హామీ ఇచ్చుకుంటా పాదయాత్ర చేస్తున్నాడు. బోరబండ, కృష్ణానగర్, షేక్పేట్ వెనకాల సాయిబాబా నగర్, సీతానగర్, వివేకానంద కాలనీ. పార్టీ చిత్తశుద్ధితో ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఇతర పార్టీలు ఓర్వలేక నవీన్ యాదవ్ పై దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇస్తుంది, అది తట్టుకోలేకపోతున్నారు. ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు. అదే బీఆర్ఎస్ వాళ్ళు ఒక బీసీకి ప్రెసిడెంట్ చేయమని ఇప్పుడైతే ముఖ్యమంత్రి చేయడం అవకాశం అయితే జీవితంలో ఆ పార్టీ నుండి ముఖ్యమంత్రి ఎవరు కాలేరు. ఇది ఒకటి అవకాశం ఉంది. మీ పార్టీ తరఫున ప్రెసిడెంట్ నిలబెట్టే అవకాశం ఉంది. ఒక బీసీ నిలబెట్టమని చేయలేరు. వాళ్ళ అల్లుడు, వాళ్ళ బిడ్డే, వాళ్ళ కుటుంబ పరిపాలన జరిగింది. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ మహేష్ కుమార్ గౌడ్ గారికి పిసిసి ప్రెసిడెంట్ అవకాశం ఇచ్చింది. వాళ్ళ పార్టీలో ఏమనండి ఒక అధ్యక్ష పదవి ఇస్తే మేము చాలా సంతోషపడి తల ఉంచుతాం. మేము జీవితంలో జరగదు. అంటే నవీన్ యాదవ్ గెలిస్తే అంటే జూబ్లీహిల్స్ లో రౌడీజం ఎక్కువ అయిపోతుంది, వసూళ్లకు పాల్పడతారు అని చెప్పేసి మాట్లాడుతారు ఇతర పార్టీలు. దీనికి ఏం చెప్తారు? రౌడీజం అంటున్నారు. శ్రీశైలం యాదవ్ గారు ఇక్కడ బోరబండలో కానీ, కృష్ణానగర్ లో కానీ స్థానికంగా మా ఫ్యామిలీలో మన డిస్ప్యూట్ ఉండి గొడవలు జరుగుతాయి, అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగితే, ఆస్తి పంపకాల్లో గొడవలు జరిగితే వాళ్ళే స్వయంగా శ్రీశైలం యాదవ్ దగ్గరికి వస్తే పెద్ద మనిషిగా కోర్టు వరకు పోకుండా, పోలీస్ స్టేషన్ పోకుండా సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కరించి వాళ్ళ యొక్క సేవా కార్యక్రమే కదా. కోర్టు వరకు పోకుండా సమస్య పరిష్కరించినట్టే కదా, పిఎస్ వరకు పోకుండా సమస్య పరిష్కరించినట్టే కదా. అది కుళ్ళుబోద్దు. ఒక బీసీ బిడ్డకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరు, గెలవద్దు, అగ్రవర్ణాలే పరిపాలించాలని బీఆర్ఎస్ యొక్క పార్టీ యొక్క అభిప్రాయం, ఆలోచన, అలా ఒక ధోరణి. నవీన్ యాదవ్ కి లోకల్లో మంచి పేరే ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ వల్లనే వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత వచ్చిందని అంటున్నావు కదా. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గతంలో గెలిచిన ఎమ్మెల్యే పాపం చనిపోయాడు. ఇప్పుడు ఆమె భార్య పోటీ చేస్తుంది కదా, ఆయన ఏం తిరగలేదు. చనిపోయిన వాళ్ళ గురించి మనం చెడుగు మాట్లాడదు. ఎవరైనా మా దగ్గరికి రాలేదు, అన్ని సమస్యలు ఏమన్నా, రోడ్లు ఏవో ఉన్నాయి, నాలాలు అవే ఉన్నాయి, ఇవే చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా మా కాలనీకి ఇది కట్టియలేదు, మా కాలనీకి ఇది చేయలేదు. మాస్ ఏరియాలో అయితే ఇంకా ఘోరం. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. దానికి వ్యతిరేకత మా నవీన్ యాదవ్ కి అనుకూలంగా పనిచేస్తున్నారు ప్రజలు. నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు గెలిచే అవకాశం కాదు, గెలవబోతున్నాడు. మెజార్టీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. నవీన్ యాదవ్ గెలుస్తాడని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది అని చెప్పేసి అంటా ఉన్నారు. అలా భ్రమపడుతున్నారు. ఇప్పుడు ప్రజలు మాక్సిమం 70% బీసీ కాన్స్టిట్యున్సీలో బీసీ ఉన్నారు. బీసీలో అంతా వన్ సైడ్ ఓట్లు వేస్తున్నారు.
బీసీలే కాదు ఎస్సీలు వేస్తున్నారు, ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు కూడా వేస్తున్నారు. ఎస్టీ ఎస్సీలు వాళ్ళైతే రిజర్వ్డ్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్. అంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా అన్ని బీఆర్ఎస్ పార్టీకే ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు బోగస్ అయింది, డబ్బులు చేపించుకుంటున్నారు. బోగస్ సర్వే అని గెలవబోతున్నాడు, ఎమ్మెల్యే కాబోతున్నాడు నవీన్ యాదవ్ 100% మెజార్టీ. నేను మీ ముందు చెప్పడం కాదు, మీరు లేనప్పుడు ఎవరైనా వెళ్ళి స్థానికంగా వెళ్ళి అడగండి ఎవరికి ఓటేస్తారు. నవీన్ యాదవ్ కేసు ఎందుకంటే యువకుడు తిరుగుతున్నాడు, కష్టపడతాడు, చదువుకున్నాడు. ఇక వాళ్ళు వీళ్ళు రౌడీజం చేసి రాజ్యం చేతగానోళ్ళు మాట్లాడమాట. అభివృద్ధి గురించి మాట్లాడాలి, సమస్యల మీద మాట్లాడాలి, సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి దాని గురించి మాట్లాడాలి తప్ప ఈ రౌడీజం గురించి మాట్లాడదు. నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? సొంత ఇమేజ్ తోటి గెలవగలుగుతాడు కానీ ఓడిపోవాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే ఓడిపోతాడు అంతే. అంటే కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చింది కదా, పొలం బంగారం అన్నది, కళ్యాణ లక్ష్మి ₹1,00,000 అన్నది, ఆడోళ్ళకు 2,500 అన్నది, వికలాంగులకు 6,000 అన్నది, అడ్డం వచ్చిన హామీలు ఇచ్చారు కదా. అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీనే గెలిపించుకోవాలని చెప్పేసి అంటా ఉన్నారు. సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా నాలా అధికారం, 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మా అన్న కూడా అదే మాట అంటాడు. 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఏం చేస్తాం మీరు కూడా చూస్తున్నారు కదా అన్న. మేము ఎప్పుడు కాదు, మీరు కూడా చూస్తున్నారు కదా. రాష్ట్రాన్ని అభివృద్ధి పదాల్లో నడిపిస్తున్నామని చెప్పేసి అంటా ఉన్నారు కదా. యాడుంది అభివృద్ధి? యాడుంది యాడలేదు అభివృద్ధి. సన్న బియ్యం ఇస్తున్నా అంటున్నాడు. ఆయనదా కేంద్రం అది సన్న బియ్యం. అదే సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అనుకుంటే ఎట్లా? సొమ్ము ఏమో కేంద్రం ఉంది, సోకేమో ఇలాదా? ఏడాలేదు చూపిస్తాపా అన్న, ఏడాలేదు చూపిస్తాపా. 500 గ్యాస్ ఎవడిస్తుడు చూపిస్తాపా. నేను మొన్ననే బుక్ చేసిన, ఎప్పుడు చేసినా చూడు ఎంత వచ్చింది చూడు. గ్యాస్ అంటారు కదా, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అంటున్నారు కదా అన్న. నేను ఎప్పుడు బుక్ చేసినా చూడు, ఇది డేట్ ఎప్పుడు బుక్ చేసినా ఇది ₹905 గ్యాస్. బ్యాంక్ లో పడట్లేదు. ఏడాలేదన్నా చెప్పుకునే మాటలు అవన్నీ. ఎవరికొకరికి ఇచ్చే మేము పీకినాం నాటినా అంటూ బస్ ఫ్రీ అంటారు. ఎవరికి లాభం? అది నష్టమే జనాలకు, కానీ ఎవరికి లాభం లేదు. అది యాడిస్తారు చెప్పనా? ఇందిరమ్మ ఇంట్లో కూడా మేము ఇస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఉద్దర మాటలే అవి. అంటే 10 ఏళ్ళు కూడా ఎలక్షన్ మూమెంట్ లోనేమో అజరుద్దీన్ ఇది చేసిర్రు మంత్రి. అవసరమా? అదే ఫైటర్ ఆయన ఫిరోజ్ ఖాన్ ఎట్లా అంటే ప్రతి దాంట్లో కలిసి ఉంటాడు. ప్రతి బోనాల్లో కూడా ఆయన ముంగటుండి చేపిస్తాడు. ఆయన లేడా? ఈయన ఎవరు తెలియని తెచ్చి ఇక్కడ మంత్రి చేస్తే ఎవడని నమ్ముతారు అన్న? ఇలా మైనారిటీ ఓట్లు దండుకోవడానికి మాత్రమే చేసినట్టు. అంతే వాళ్ళ ఓట్ల కోసం. కానీ మైనార్టీలు కూడా నమ్మరు వాళ్ళని. ఇన్ని రోజులు ఎక్కడ పోయారు? మళ్ళీ ఇన్ని రోజులు గుర్తుకు రాలేరా 2 సంవత్సరాల నుంచి? మళ్ళీ ఇంకా 10 ఏళ్ళు కూడా నేనే సీఎం ఉంటా అంటుండే రేవంత్ రెడ్డి. మరి అది చెప్పి వాళ్ళు కళలు కంటారు తప్ప మిగతాది ఏం లేదాడ. కళలే. చెప్పండి మీరు ఇప్పుడు. అంటే జనాలు బయట చెప్పుకుంటలేరు అన్న, అంతేగాని జనాలు చేస్తాను ఉంటారు. ఈ లీడర్లు ఎక్కడికి వెళ్ళి వచ్చి మేము అంత మెజార్టీ 150 అంటారు, కానీ ఆయన వేస్ట్ మాటలు. లో ఏ పార్టీ గెలవబోతుందన్న? ఖచ్చితంగా ఇప్పుడైతే 3 మధ్యాహ్నం ఉందన్న. బీజేపీ బయట పడతలే, లోపల క్యాంపింగ్ బాగానే ఉంది వాళ్ళది కూడా. అంటే ఇప్పుడు ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ? ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ అంటారు అన్న. బీఆర్ఎస్ అంటారు. సర్వేలు కూడా బీఆర్ఎస్ కే చూపిస్తున్నాయి. లీడర్ నవీన్ యాదవ్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నోడాగొట్టి రేవంత్ రెడ్డి మెడల్ ఉంచుతారు జనాలు నెక్స్ట్. అంటే జూబ్లీ హిల్స్ చూపిస్తారట ఖచ్చితంగా అది.